స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బెతెస్దా ఉదయకాల ప్రార్థనా ఊటలు అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయం దేవుడు ఒక చక్కటి లేఖన భాగం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు, మనల్ని ధైర్యపరుస్తున్నాడు, ఉత్సాహం ఉద్యమంతో మనల్ని నింపుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో కూడా సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో చాలాసార్లు ఇహలోకంలో జీవిస్తున్నటువంటి మనమందరం కూడా వ్యాధులను బట్టు, బాధలను బట్టు, కరువును బట్టు, కష్టమును బట్టు, లేక నిందల అవమానములను బట్టు, దరిద్రతను బట్టి, లేక శత్రువులను బట్టి, మనకు కలుగుతున్నటువంటి కష్ట క్లిష్ట పరిస్థితులను బట్టి మనము దుఃఖపడుతూ ఉంటాం, దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉంటాం. చాలాసార్లు దేవుడు కూడా నన్ను పట్టించుకోవట్లేదు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం. అలాగే మన ఫ్యామిలీలో ఉన్నటువంటి భర్త గురించో, లేక భార్య గురించో, పిల్లల గురించో, తల్లిదండ్రుల గురించో, ఫ్రెండ్స్ని గురించో, బంధువులను గురించో, వారు నన్ను పట్టించుకోవట్లేదు, వీరు నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను కేర్లెస్గా చూస్తూ ఉన్నారు అని అనేక విషయాలు మనం దుఃఖపడుతూ ఉంటాం. ప్రియులారా, అలాగే విద్యాబుద్ధుల విషయంలో, జాబ్ విషయంలో, ప్రమోషన్ విషయంలో, వివాహ విషయంలో, సంతాన విషయంలో, అప్పులు కేసుల విషయంలో కూడా దేవుడు సరైనటువంటి న్యాయం తీర్చట్లేదని మనం దుఃఖపడుతూ ఉంటాం. అయితే ఈ శుభదినాన సర్వాధికారి ఈ చక్కని మాట మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దుఃఖపడకుడి, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలం పొందుకుంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగా. సర్వాధికారి మనందరి దుఃఖమును తొలగించి ఆయన కృప వలన గొప్ప ఆనందాన్ని, బలాన్ని సర్వాధికారి మనందరికి అనుగ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, దేవుడు తన ప్రియబిడ్డలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారికి ఉన్నటువంటి దుఃఖాలను దేవుడు అనేక పర్యాయాలు తీసివేసినట్టు గ్రంథంలో వ్రాయబడింది. భక్తుడైనటువంటి అబ్రహాము షారాను అబీమెలెకు రాజు తీసుకుని వెళ్ళి తన ఇంట పెట్టుకున్నప్పుడు అబ్రహాము దేవుని సన్నిధిలో దుఃఖపడి దేవుని సన్నిధిలో గోజాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆ దుఃఖంలో దేవుడు అబీమెలెకు రాజును గద్దించి అబీమెలెకు రాజు భయపడి దేవుని మాటకు తలవంచి షారమ్మను తిరిగి పంపించినట్లుగా దేవుడు కృప చూపించాడు. అలాగే భక్తుడైనటువంటి దావీదుకు కలిగినటువంటి సమస్త దుఃఖములలో దేవుడు దుఃఖము నిట్టూర్పును కొట్టివేసి ఆనందాన్ని, బలాన్ని అనుగ్రహించినట్లు వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, అలాగే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చినట్టుగా మరియా మార్తలు లాజరు చనిపోయాడని దుఃఖపడుతూ ఉన్నప్పుడు దేవుడు వారికి ఆనందాన్ని కలుగు చేయనట్లుగా లాజరును మరణపడకలో నుండి లేవనెత్తి దేవుడు ఆనందాన్ని కలుగజేశాడు. ప్రియులారా, ఈలాగున దైవ కార్యాలు మన జీవితాల్లో జరిగినప్పుడు ఒక నూతన బలాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం. అలాగే దేవుడిచ్చినటువంటి వాగ్దానాలను మనం జ్ఞాపకం చేసుకొని ఆ వాగ్దానాలను బట్టి దేవుని సన్నిధిలో మనం ఆనందించుట వలన గొప్ప బలాన్ని మనం పొందుకుంటూ ఉన్నామని దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, అందుకే జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉన్నది. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉత్సాహముగా ఉండుడి. ఒకవేళ నీ హృదయంలో దుఃఖం ఉంటే దుఃఖపడొద్దండి అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, ఏడవద్దంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలమైన మనలందరినీ దేవుడు సంతోషించమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, ఉల్లాసముతో ఉండమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు.
దేవుడు అట్టి ఉల్లాసంతో మనలందరినీ నింపబోతూ ఉన్నాడు ప్రియులారా. దేవుడు ఆయన బలాన్ని, ఆయన కృపను మనకు అనుగ్రహించబోతున్నాడు. ఆయన అద్భుతములను, సూచక క్రియలను మన జీవితాల్లో దేవుడు చేయబోతున్నాడు. ఈ ఉదయకాల సమయాన్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, శుభకరమైన ఆనవాలతో దేవుడు ఉంచబోతున్నాడు. అలనాడు సియోను నివాసులతో దేవుడు సంతోషంగా ఉండమని, ఉల్లాసముతో ఉండమని ఆజ్ఞాపించిన దేవుడు నీతో కూడా ఈ శుభదినాన సంతోషంగా ఉండమని, ఉల్లాసముతో ఉండమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అలనాడు భక్తులకు ఇచ్చినటువంటి సంతోషాన్ని, ఉల్లాసాన్ని, శుభకరమైనటువంటి ఆనవాలను ఈ శుభదినాన సర్వాధికారి మనకు కూడా ఇవ్వబోతున్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అట్టి ఉల్లాసముతో మనలందరినీ సర్వాధికారి నింపునుగాక. అట్టి సంతోషముతో నింపునుగాక. దుఃఖదినములు సమాప్తము చేయబడునుగాక. దరిద్రత తోలివేయబడునుగాక. ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములు సర్వ సమృద్ధిగా సర్వాధికారి మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. అలాంటి కృపను సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఈ శుభదినాన నిజముగా నా తండ్రి, సియోను నివాసులారా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లసించుడని మీరు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన మాట మా అందరి జీవితాల్లో నెరవేర్చబడునుగాక. అలాగే తండ్రి, మీరిచ్చిన మాట ప్రకారం మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన బలము పొందుదురన్న మాట మా జీవితాల్లో నెరవేర్చబడునుగాక. నిజమే తండ్రి, మా బలం మీరే దేవా. మా దుఃఖాన్ని కొట్టివేయగల సమర్థుడు మీరే తండ్రి. మీకు స్తోత్రాలు. సకల విధములైనటువంటి దుఃఖము, నిట్టూర్పు, అశాంతి, అలజడులు, భయాందోళనలన్నీ తోలివేసే సర్వశక్తిమంతుడు మీరే తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ శుభదినాన తండ్రి, పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ కృపగల హస్తములకు అప్పగిస్తున్నాను. అందరినీ తండ్రి నాయన మీరు జ్ఞాపకం చేసుకుని ఈ ఉదయకాలం మీరు దీవిస్తున్నందుకై స్తోత్రాలు. వారి దుఃఖాన్ని కొట్టివేసినందుకై స్తుతిస్తున్నాను. సంతోషముతోనూ మీ బలముతోనూ మీ బిడ్డలందరినీ నింపినందుకై స్తుతిస్తున్నాను. నా యేసురక్షకుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో మీ బిడ్డలకున్న వ్యాధులు, బాధలు, బలహీనతలన్నీ యేసుక్రీస్తు నామములో కొట్టివేయబడునుగాక. మీ శాంతి, మీ సమాధానం కలుగునుగాక. వారి ప్రయాణాల్లో, వారి వ్యాపారాల్లో, వారి ప్రయత్నములన్నీ సఫలం చేయబడునుగాక. మీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్లు జరుపుకున్న బిడ్డలకును దీవెన కలుగునుగాక. నా యేసురక్షకుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సర్వ సమృద్ధిగా ప్రసాదించి మేలుతో తృప్తిపరచి మహిమ పొందమని మమ్మల్నందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.